ఇంకా 4.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇసుక ట్రిప్పర్లు పోతానే ఉన్నాయి, ఇంకా పనులు దొరకకుండా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటే అసలు ఏంటి సార్, ఎలా ఉంది పరిస్థితి? సామాన్యుడికి అయితే అనుకూలంగా లేదండి ఇసుక. ఏంటి అది ఎవరంటే గిల్లర్లు ఆలే కానీ ఒక లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేదు. ఒకటి ఈ లారీ వచ్చేదాడు 11,000, 12,000, 20,000, 40,000 కూడా అమ్ముకుంటున్నారు. అది సామాన్యుడు ఇల్లు కట్టుకొని చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు 5,000, 6,000 అనుకోండి, సామాన్యుడికి అనుకూలంగా ఉంటుంది. అది ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలి? నువ్వు ఉత్తి ఇసుకే కాదు కదా, మిగతా మెటీరియల్ కూడా అదే జాతికి వెళ్ళిపోయింది ఏంటి. దాన్ని బట్టి సామాన్యుడు ఎవడో ఇల్లు కట్టుకొని నిర్మాణం చేసుకోవడానికి అర్హులు కాదు. ఒక భవన నిర్మాణ కార్మిక మేస్త్రిగా మీరు మీ దగ్గర కనీసం 30-40 మంది పని చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రోజున ఒక రోజు దొరికితే ఇంకో రోజు లేదంటే మరి అన్ని పెరిగిపోయినాయి కదా సార్. మీరు అన్నట్టుగా ఇసుక మాత్రమే కాదు, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, ఇంటద్దెలు ఇన్ని పెరిగిపోయినాయి. మరి ఎలా సార్ వాళ్ళు బతికేది? ఏముందండి, దొంగతనాలు చేసుకోవడం అండి. ఓట్లేసిన మీరే చెప్పాలి. ఏమండి, దొంగతనం చేయడమేనండి. ఇంకా లేదండి, ఎవడైనా పడుకొని రోడ్ల మీద పిల్లని వదిలేసి వస్తాడు కదా, ఆడి జోబి బతకాలేడు తప్ప. కానీ కష్టపడిన వాడికి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ బయట ఊర్ల నుంచి కూడా వచ్చి బయట నివసిస్తున్నారు. ఎక్కడన్నా అంటే ఆడు ఎక్కడైనా అన్నదానం జరుగుతుందా, ఎవడైనా అన్నం పెడతాడా అనుకొని తిరుగుతున్నారు. లేదంటే నైట్ దొంగదానం చేస్తున్నాడు, తంతాడు అనుకొని పారిపోతున్నారు. కానీ సార్ అంటే గతంతో పోలిస్తే గతంలో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఇసుక ఎంతకు వచ్చింది సార్? పార్టీగా మీరు అడగబాకండి. ఇసుక అదే దానికి చెప్తానండి. పనులు అని కాదు, ఇసుకే మెయిన్ ఇసుక. దాని నుంచి వెనకాల ఐరన్ కానీ ఏదైనా మొత్తం సిమెంట్ కానీ ఏదైనా నాశనం చేశాడు. ఇసుక చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నాడు, బాధుడు అన్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. సరే పార్టీలు పక్కన పెడదాం, అప్పుడు ఎంతకు వచ్చింది, పనులు ఎట్లా జరిగినాయి? అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు నాశనం అయిపోవడానికి కారణం మెయిన్ ఇసుక. ఏ పార్టీ ఏదైనా కానీ వాళ్ళు ఎవడైనా ఇప్పుడు సామాన్యుడు బతకాలంటే మెయిన్ ఇసుక దొరకదు. దొరికినా అన్నీ పెరిగాయి, దొరికినా కొనుక్కోలేని కెపాసిటీ అయిపోయింది ఒక ఓనర్కి. బిల్డింగ్ ఓనర్ ఇప్పుడు చిన్న పని చేయాలన్నా పనివాడికి ఆధారం ఎవరన్నా బిల్డింగ్ ఓనర్కి ఆధారం ఎవరన్నా ఇసుక ఉంటేనే చేపిస్తాడు. అది ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే 30 రకాల పనులు దాని మీద బతుకుతారు. కరెంట్ అని, టైల్స్ అని, ఇంతమంది బతికే దాని మీద ఎందుకు మనం శ్రద్ధ పెట్టట్లేదని ప్రభుత్వం ఆలోచించదా సార్? ప్రభుత్వం ఆలోచిస్తే ఎంత బాధ లేదు కానీ రోడ్ల మీద ఎవరి నుంచి ఉంటాడండి. ఏం చెప్తా ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు మరి ఇంకా బాగానండి, చిన్నప్పటి నుంచే పుట్టి పెరిగిన కానీ ఇంద్రా మజాం కానీ ఇసుక మీద పడలా, ఇసుక మీద దాడి చేయలే, ఇసుక బ్లాక్ చేయలే. 1500 మించి లేదు ఇసుక. నేను పేదల పక్షపాతిని, నేను పేదల ప్రభుత్వం కోసం వచ్చానన్న వ్యక్తి నువ్వన్నా అదే ఇసుక మీద దాడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదేగా సమస్య. ఇప్పుడు ఆ ఇసుక మూలనే ఇప్పుడు లేబర్కి పనులు లేనాడు, కొనుక్కోవాలంటే కొనలేకపోతున్నాడు కదా. ఇప్పుడు కొండ మీద పనులు చేయాలి, దాని మీద ఇష్టాసారంగా పైలు వేస్తున్నారు. ఏదో ఇల్లు కట్టించుకుంటే కార్పొరేటర్లు స్థలాలు ఆయన ఇచ్చాడు బాబాయ్. స్థలాలు నేను సెంటున్నర ఇస్తున్నా అని చెప్తున్నారు. ఇచ్చిన ప్రతి స్థలంలో ఇల్లు కట్టుకుని మీ అందరికి పనులు ఉంటాయి కదా. నాకు కూడా ఇచ్చారు, కానీ దాని కాగితాల్లో కలవం లేదు, ఏమి లేవు. అసలు ఎక్కడ ఉందో తెలుసా స్థలం? పోనీ అదేదో కంట్రికాలో ఉందంట. అసలు కాగితాలు ఇవ్వలేదు, కాగితాలు గడవల. సామాన్యుడు బతుకుగలుగుతున్నాడా ఈరోజు? సామాన్యుడు వస్తున్నారు, అటు ఇటు కారు వాళ్ళందరూ వస్తున్నారు. అసలు పని ఉందో లేదో పక్కన పెడితే సాయంత్రానికి ఒక చిన్న మందు అలవాటు ఉంటుంది. ఆ మందు ఏం అవుతున్నారు? అది కూడా లేదండి బాబు. డబ్బులు లేవు, డబ్బులు ఉన్నోడే కొట్టాడు, డబ్బులు లేనోడు ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న లేబరు కొత్తపేట, వాగు, గట్టాలుగా, చెరువు సెంటర్, మరి ఉండవెల్లి, తాడేపల్లి, ఏంటి సీతానారం, ప్రతి ఒక్కరు ముస్తాబాదు, దళాల నుంచి ఇదిగోండి సార్ పనులు ఉన్నాయా? ఈ ఇప్పుడు 10 దాకా నిలబడతారు, 11 దాకా. మరి సాయంత్రం ఇంటికి వెళ్ళి పెళ్ళం పెట్టలకు మరి ఏం చెప్పుకోవాలంటే చెప్పడంటే చెప్పు దెబ్బలు సీవాట్లు. నేను చెప్పిన సబ్జెక్ట్ అదే
అండి వీడు దొంగదానం చేయాలి పడుకున్నాడిని ఒకవేళ అటు ఇటు తిరిగితే ఇవ్వాలంటే దొంగదానం చేయాలి పని సార్, ఇలాంటి వాళ్ళకి కనీసం సరే ఈ ఇంట్లో ఇస్తామా లేదో పక్కన పెడితే ఆ టైంకి ఆకలిస్తే 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేవాళ్ళు. అవి తీసేయడం వల్ల ఏమైనా ఉపయోగమా సార్? అది తీసేవాళ్ళు కొంతమందికి అన్యాయం జరిగినట్టేనండి. ఎందుకంటే పార్టీల పరంగా పక్కన పెట్టండి. మంచి ఏంటి ఏదైనా 100కి 60%, 60% అది తిని పని వాళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్నా క్యాంటీన్లు. ఏంటి 5 రూపాయలు. అది మొత్తం అయితే నాశనం అయిపోయింది. ఏంటి ఇప్పుడు మీరు మంచి చేస్తే నేను చేయకూడదా? దాన్ని కొనసాగించకూడదా? మీరు మంచి చేస్తే మేము మంచి చేయకూడదు అని పాయింట్ అంటే అది అక్కడ నిర్ధారించిన వ్యక్తికి ఉండాలి. మరి అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆలోచించాలా లేదా అంటున్నా. ఇప్పుడు అక్కడ 100 రూపాయలు పెంచాడు అనుకోండి, వీళ్ళు 500 రూపాయలు చేస్తున్నారు. ఈ 500 రూపాయలు బరాయించిన వ్యక్తి ఎవడుంటాడు? ఉన్నాడు అనుకోండి, ఆడు 1, 2 తేలుతాడు, 10 మంది తేలరు. అది సో పేదవాడైతే ఇబ్బందుల్లోనే ఉన్నాడు. 100% అండి. అన్న మీరేమంటారు అన్న? పనులు దొరుకుతున్నాయా? ఏనా పని దొరుకుతుందా? సాయంత్రం 500 పట్టుకెళ్ళగలుగుతున్నావా? మరి ఎట్లా బతుకు తిరగట్లా? ఎలాగా దొంగతనాలు దొంగతనాలు చేయాలి. ఇంట్లో పట్టీలు ఉంగరాలు చైన్లు అన్ని దొంగతనాలు చేయాలి. అన్న మన ఇంట్లో మనం దొంగతనం చేసుకుంటే నీ ఇంట్లో దొంగతనం చేస్తాను ఊరుకోగా అంతేగా కేసు పెడతా. కేసు పెడతావు. నా ఇంట్లో నేనే దొంగతనం చేస్తాను. బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా, బటన్ ఇలా నొక్కితే మీరు ఇంటి అకౌంట్ ఎక్కడ పడ్డాయి? బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా అంటున్నా. అవునండి, ఎక్కడ పడ్డాయండి? రమ్మానండి, ఎక్కడ పడ్డాయి చూపెట్టండి. పేదవాళ్ళకి ఎవరికి రాదు. ఓడి అంటున్నాడు, అమ్మ ఓడి అంటున్నాడు, నాన్న ఓడి అంట తీసుకుంటున్నాడు. అమ్మ ఓడి 18,000 వేస్తున్నాడు, నాన్న దగ్గర ఎంత తీసుకుంటున్నాడు? మందు రేట్లు పెంచి ఎంత తీసుకుంటున్నాడు? అన్నీ తెలియట్లేదు అన్న, మనకి తెలియట్లేదు. తెలిసి ఏం చేస్తాం? ఓటేసినప్పుడు ఆలోచించామా మనం? ఈసారి లేదు సినిమా, నేను అర్జునుణ్ణి నాకు ఈసారి లేదు, ఇంకా సినిమా లేదు, ఇంకా లేదు. ఎందుకని అంటే కూలోళ్ళకి పనులు ఇవ్వడా, ఇసుక రేట్లు ఇసుక ఎక్కడెక్కడ 6 నెలలు ఇసుక ఆపేశాడు. 6 నెలలు ఇసుక ఆపేశాడండి. 6 నెలలు పని లేక అన్నం లేక అడుక్కు తిన్నోళ్ళు ఉన్నారు రోడ్ల మీద. మరి ఈలో కనీసం 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు ఉంటాయి. తినేవాళ్ళకి అవి కూడా ఎత్తేసాడు. కాదు, రాజన్న క్యాంటీన్ పెట్టుకోమని తప్పులేదు. రాజన్న క్యాంటీన్ పెట్టమని అదే 5 రూపాయల భోజనం రన్నింగ్ చేయించచ్చుగా, తప్పులేదు. అసలు మొత్తం తీపిచ్చేశాడు. పేదవాడిని అంటున్నాడుగా, నేను పేదవాడిని, నేను పేదల పక్షపాతిని అంటున్నాడు ఆయన. ఆయన పేద పక్షి కాదు, కోట్లు ఉన్నాడు ఆయన. మందు అసలు ఏం తాగుతున్నారో తెలుస్తుందా కనీసం? అసలు బ్రాండ్ అనేది తెలీదు. బ్రాండ్ కూడా సాయంత్రం దాకా చడిగి చచ్చి 500 సంపాదిస్తే అందులో 300 ఇంటికి పట్టుకెళ్తున్నారా? 300 అప్పుడు ఎట్లుండేదమ్మా మందు? రేట్ ఎట్లుండేది కనీసం? అప్పుడు రేట్లు 50 రూపాయలు, ఇప్పుడు 200. ఇంకోసారి నన్ను నమ్మండి, మళ్ళీ నేనే వచ్చేది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటావు అసలు? పేదోడికి పని ఎలా ఉంది? వదిలే చెప్పు. పేదోడికి పని ఉంటుందా? ఏమండి ఏం చెప్తున్నాం? పేదవాడికి పని ఉంటుందా? పేదవాడికి పని అనేది లేదండి. ఇసుక రేట్లు పెంచడం ఒకటి, అది కాక మందు రేటు పెంచినాక 3 పిల్లలు ఇడిపోతున్నారండి. అది వాస్తవం అండి. ఎందువల్ల 500 నాకు కూలి, నేను 300 తాగుతా, 200 తీసుకెళ్తే అదేం కాపురం చేసిద్ది? ఎందుకు తాగాలి? నువ్వు తాగద్దు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి తాగొద్దని నన్ను తీసేవచ్చుగా. మరి చెప్పండి. తీసేస్తాన్నాడుగా. ఏంటి తీసింది? పెంచిందిగా, పెంచాడుగా, అది వాస్తవం. ఇప్పుడు సరే అన్న, మందు తీసి పక్కన పెట్టు, మందు వదిలేయి. ఈరోజు పండగ వచ్చింది, పిల్లలకు కొత్త బట్టలు కానీ లేకపోతే ఇంట్లో పిండి వంటలు కానీ ఏదైనా రేట్లు అయితే బాగా భారీ ఎత్తుకు పెరిగినాయండి. రేట్లు అయితే నేనే వచ్చేది అంటున్నాడు ఆయన. నన్నే గెలిపించండి, మళ్ళీ నేనే రాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రోడ్డు మీద ఫ్లేవర్లు కూడా ఉండవు, అవి కూడా ప్లాట్ఫారాలు అన్నీ ఏముండవు. ఈ అమ్మఒడి అంటారా? ఈ అమ్మఒడి వలన ఒకటికి వేసి ఒకటికి వేయక 2 సొంత అన్నదమ్ములే కొట్టుకొని తల్లిదండ్రులు విడిపోయి ఇవాళ రోజున రతన్ సెంటర్లో కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, బెంచరికల దగ్గర ఫ్లేవర్లు పిల్లలు వదిలేసి వచ్చి రోడ్ల మీద బతికొని చాలా మంది ఉన్నారు ఆ అమ్మఒడి వలన. మీరు ఇందాక ఒకటి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఇసుక దందా చేశాడు, అవి చేశాడని. ఈ ఇన్స్టాల్మెంట్లు పెట్టలేదు ఏనాడు, ఏ రాజకీయ నాయకుడు ఏం చేసినా సరే పేదోడికి ఇసుక. మీరు ఇంకోటి అడిగారు, ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, కట్టుకుంటే పని ఉండదుగా అన్నారు. ఇసుక లేనిది అంత రేట్లు పెట్టి సామాన్య మానవుడు నాకు ఇచ్చాడు, పట్టా ఇచ్చాడు. అది ఎక్కడుందో తెలీదు. ఏంటి వాలంటీర్ని అడిగితేనేమో వెళ్ళి చూసుకోవా, నంబర్ ఉందిగా పట్టా మీద అన్నాడు. ఏంటి ఆ నాకుడుకేమో వేరే పని చేసుకుంటున్నాడు, వాలంటీర్ పేరుకి వాలంటీర్.
ఏంటంటే వాలంటీర్లు కానీ సచివాలయం కానీ మీకోసమే మీ 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 సేవ కోసమే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పొద్దున్నే అసలు చిక్కటి చిరునవ్వుతో వస్తున్నాడు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టింది అయితే బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చే శాలరీలకి ఈ పని చేసి వాళ్ళు భార్య పిల్లలు ఉంటారు కదా, ఇది ఇచ్చే 5,000 6,000కి చాలక వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్లు ఉంటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము పొద్దున పనికి పోతాం, దొరక పని దొరికితే పొద్దున పోతాం, సాయంత్రం వస్తాం. సాయంత్రం వచ్చిన తర్వాత బాబు వాలంటరీ గారు ఏంటంటే మా సమస్య ఏదైనా ఉంటే అంటే తీర్చండి అంటే నాకు ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది, వెళ్ళిపోతున్నాడు. సో అన్న అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పక్కన పెట్టు, ఈ రోజున ఈ పనులు లేకపోవడం కానీ కనీసం 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు ఉంటే భోజనం చేసే పరిస్థితి, ఆ క్యాంటీన్లు తీసేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు అన్నా క్యాంటీన్ అన్నారు కాబట్టి అన్నా క్యాంటీన్ ఉన్న దగ్గర నుండి 5 రూపాయలు భోజనం నాకు పట్ట నిండిపోయింది, నా భార్య పిల్లలు పట్ట నిండదు, నీ ఖర్చు తగ్గుతుంది కదా ముందు. నా ఖర్చు సమస్య లేదు. మరి అంటే ఎంత భోజనం 100 రూపాయలు అవుతుంది. మిగులుద్దిగా. అది కూడా అన్నా క్యాంటీన్ అని తీయడమే ఫస్ట్ పట్టిన తర్వాత అడిగి దరిద్రం పట్టిన జగన్కి అడిగి. అంటే తీయడం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి అంటున్నా? పెట్టుకోవచ్చు ఆయన. ఇప్పుడు ఒక సీఎం ఒకటి చేసింది ఇంకొకటి చేయకుండా తీసేయచ్చు అని చెప్పి గొర్రెలకి జనాలకి ఆంధ్ర జనాలు గొర్రెలకి చీపియాలని మంచి పనే, మరి మంచి పనే. కాకపోతే ఏంటంటే ఇక అలాగ చేస్తే సో అంటే సరే నువ్వు అన్నది బాగుంది, చంద్రబాబు నాయుడు పేరు కనపడకూడదు కాబట్టి అన్నా క్యాండిల్ తీసేశారు అనుకుందాం. మరి నువ్వు పెట్టచ్చు, వైఎస్ఆర్ పేరు పెట్టుకో. అలా నాన్న పేరు మీద పెట్టి పేదలకు అన్నం పెట్టచ్చు 5 రూపాయలకి. చివరిగా అన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడిని, నేను ఒక్కడిని, ఒంటరి వాడిని, నేను పేదవాడిని, మీ పేదలంతా నా పక్షాన ఉన్నారు అంటున్నాడు. నిజంగా పేదవాడు అంటావా? రేపు పొద్దున మొత్తం అంతా వన్ సైడ్ అయిపోద్ది. మన తెలంగాణలో కాంగ్రెస్ ఎలా వచ్చిందో ఇది కేసీఆర్ని ఎలా పొనుగో పెట్టారో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా 8 సంవత్సరాలు పొనుకోవడమే.